ఫ్రెండ్స్ కొండ చీపురు ఇంట్లో తుడుచుకునేది. ఆకుల్ని అలానే చీపురుని అయితే వేసి చేసాము. చీపురు అయితే ఆరిన తర్వాత ఈ విధంగా అవుతుంది. మనకు మొత్తానికి అయితే చీపురు అయితే రెడీ అయింది గాయస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీ దయవల్ల చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఈ యొక్క తుడుచుకునే చీపురు ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొండ చీపురు ఇంట్లో తుడుచుకునేది. ఆ యొక్క కొండ చీపురు అనేది మేమైతే ఈరోజు ఇరవబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క చీపురుని ఏ విధంగా ఇరుస్తారు, దీన్ని ఏ విధంగా కట్టలు కడతారనేది మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఈ యొక్క చీపురు, దీని యొక్క ఇదిగో ఈ చివరి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని ఇవి అయితే మన కంటిలోకి తగిలితే చాలా అంటే చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్. కన్ను పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆరిందైతే ఆరితే బాగా కనబడతాయి ఫ్రెండ్స్. ఇది ఈ చివర్లు ఇవి మన కంటి తగలకుండా మనం చాలా జాగ్రత్తగా అయితే ఈ యొక్క చీపురుని అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా మీ కూడగరువులో కానీ పండించుంటే కిందనైతే కామెంట్స్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మా అమ్మగారు అయితే ఈ చీపురుని అయితే తీసుకున్నాం. ఈ విధంగా అయితే కట్ చేసుకొని అయితే ఆరేసుకోవాలి. మనం ముందుకైతే ఆరేసుకున్న దాన్ని మనం బాగా ఆరిన తర్వాత అయితే మనం దీన్ని అయితే కట్టలుగా కట్టుకొని అయితే చీపురుగా అయితే ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మా పోడుగరువులు అయితే మా ఇంట్లో ఉపయోగించుకోవడానికి మాత్రమే పండించుకుంటాం ఫ్రెండ్స్, అమ్ముకోవడానికి అయితే కాదు. అయితే మేము కొంచెం అయితే ఉడుచుకున్నాం ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఎలా అయినా అమ్మేసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం ఎరుచుకున్న చీపురు అయితే ఇది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇదంతా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చీపురుని అయితే ఇరిసాం. దీన్ని ఈ యొక్క చీపురుని అలానే ఆకులను అయితే మనం వేరు చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. ఇలా వేరు చేసిన చీపురుని అయితే మనం ఎండలోనైతే ఆరనివ్వాలి. ఆరిన తర్వాత అయితే మనం చీపురు కట్టుకోవడానికి అయితే ఉపయోగించాల్సి ఉంటుంది. మొత్తాన్ని ఈ విధంగా అయితే మనం
చేసుకుందాం. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆకుల్ని అలానే చీపుని అయితే వేరు చేసాము. మొత్తాన్ని వేరు చేసి అయితే దీన్ని అయితే మేమైతే ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము. ఇంటికి తీసుకెళ్ళి అయితే మేమైతే ఎండలో అయితే బాగా ఆరనించి దీన్ని అయితే చీపురుకి అయితే కట్టుకోవడానికి అయితే ఉపయోగిస్తాము. ఫ్రెండ్స్ చీపురు అయితే ఆరిన తర్వాత ఈ విధంగా అవుతుంది. దీన్నైతే మనం ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఎంచుకోవాలి. ఇలా మనకు కట్టకు సరిపోయినంత మాత్రం ఎంచుకొని అయితే మనం దాన్ని అయితే కట్ట కింద అయితే కట్టుకొని మనం చీపురుగా అయితే ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి అయితే మాకైతే 2 to 3 days అంటే వీక్ అయితే పట్టింది. అందుకని 1 or 2 week అయితే పట్టింది. అందుకనేసి చేంజ్నెస్ అనేది ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. అలానే మీ ఏరియాలో కూడాను మీ ప్రాంతాల్లో ఈ యొక్క చీపురుని అయితే ఏ విధంగా కడతారో అనేది కిందనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ కామెంట్ ఏడో కిందనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనికోసం మేమైతే అడ్డదారిని అయితే ఉపయోగిస్తున్నాం. ఈ చీపురు కట్టడానికి అయితే ప్రత్యేకంగా ఒక తాడు అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క తాడు మాకు అందుబాటులో లేకపోవడంతో మేమైతే ఈ యొక్క అడ్డతాడుని అయితే ఉపయోగిస్తున్నాము. తాడుని ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే చీపుర్ని ఇలా కట్టకు సరిపడినంత తీసుకొని దాన్ని అయితే ఈ విధంగా అయితే పేనుకొని అయితే మనం మూడేసుకోవాలి. మా అమ్మగారు మూడేస్తున్నారు చూడండి. మా అమ్మగారే కడుతున్నారు. చూడు ఏ విధంగా మూడేస్తున్నారో ఆ విధంగా అయితే మనం మూడేస్తే చీపురు అనేది కరెక్ట్గా అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఈ చీపురు ఏ విధంగా కడతారు ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి. అదే సిటీ ఏరియాలో అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కట్టుకోవాలి, గట్టిగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. గట్టి కట్టి టైట్గా బిగించి పొని అయితే కట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మనం అయితే చీపుని అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ముందుగా అయితే ఒక 3 పుల్లలను అయితే తీసుకోవాలి. చీపుని తీసుకున్న తర్వాత అందులో దాని మధ్యలో అయితే ఈ యొక్క తాడుని అయితే తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చి దాన్ని వీడియోలో చూపించిన విధంగా కిందకైతే లాక్కొని ఈ విధంగా లాక్కుంటా స్ట్రైట్గా లాక్కోవాలి. స్ట్రైట్గా గట్టిగా లాక్కుంటే చీపురు అనేది మనకు గట్టిగా ఉంటుంది. అలానే మరొక 3 పుల్లలు వదిలేసి మళ్ళీ 3 పుల్లలు పెట్టి వాటి మధ్య నుంచి అయితే మళ్ళీ తాడుని అనేది తీసుకురావాలి.
మళ్ళీ సేమ్ ఆ విధంగానే కిందకి లాక్కొని అయితే దాన్ని అయితే మళ్ళీ స్ట్రైట్గా లాక్కోవాలి. అలానే మళ్ళీ 3 పుల్లలు వదిలేసి మరొక 3 పుల్లలను అయితే తీసుకొని ఆ 3ంటిని మధ్యలో మళ్ళీ ఈ యొక్క తాడుని అయితే తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చి మనం స్ట్రైట్గా లాక్కోవాలి. మళ్ళీ సేమ్ సేమ్ మెట్ల లెక్కనైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్గా కడితే సేమ్ మనం మెట్లు ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అలా ఆ విధంగా అయితే వస్తుంది మనం కరెక్ట్ కడితే, లేదంటే మిస్టేక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందు 2 స్టెప్పులు మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అయితే మనకి ఈజీగా అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మనం కట్టుకోవాలి. మొత్తాన్ని అయితే చీపురు మొత్తాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా. ఏమైనా మిస్టేక్స్ చేస్తే మిస్టేక్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చీపురు కట్టిన తర్వాత కంప్లీట్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మొత్తం కట్టిన తర్వాత అయితే ఏమైనా బై మిస్టేక్ అయితే మిస్టేక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చీపురు మొత్తం కట్టిన తర్వాత లాస్ట్లో అయితే ఈ విధంగా అయితే మనం కట్టుకోవాలి. స్టార్టింగ్ అంటే ఫస్ట్లో ఏ విధంగా కట్టామో అదే విధంగా అయితే ఈ చివర్లో కూడా కట్టుకోవాలి. గట్టిగా అయితే కట్టుకోవాలి, ఎందుకంటే చీపురు అయితే ఊడిపోతుంది లేదంటే. అందుకోసం అనేది ఈ చివర్లో కూడా సేమ్ టు సేమ్ గట్టిగా అయితే కట్టుకోవాలి.
పెద్దది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే మనమైతే దీన్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసి దానికి అయితే ఒక మేకు లాంటిది అయితే పెట్టాలి. అంటే ఒక కర్ర అనేది దాంట్లో మేకులా చేసి అయితే దాంట్లో పెట్టాలి. మధ్యలో సీపు గట్టిగా ఉండడం కోసం, తుడిచేటప్పుడు జారకుండా ఉండడం కోసం ఈ వీడియోలో చూపించిన విధంగా మేకుని అయితే ఈ విధంగా చేసుకొని అయితే మేకుని మధ్యలో చీపురు మధ్యలో అయితే కుట్టుకోవాలి. తుడిచేటప్పుడు చీపురు జారకుండా ఉండడం కోసం ఈ మేకుని అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని లోపలికి అయితే కుట్టాలి ఫ్రెండ్స్. చీపురు చివర ఏ విధంగా ఉందో ఆ చివరి వరకు అయితే కుట్టాలి, మొత్తం దిగేంత వరకు. మనకు మొత్తానికి అయితే చీపురు అయితే రెడీ అయింది గాయస్. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చీపురు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూచారు కదా ఇవాళ వీడియో, ఎలా అనిపించిందో కిందనైతే కామెంట్స్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఊరు పల్లెటూరు ఆఫీసర్స్.